హలో, ఎవర్రా త్రిపాఠి? ముస్తాక్ మనిషి అని చెప్పు, లేకపోతే నరం తెగిపోయిద్ది. అర్థమైందా ఏంటి? త్రిపాఠి ఏంట్రా? ముస్తాకా? ఎవర్రా వాడు? వాడేమన్నా పెద్ద పిస్తానా ఏంట్రా? నరం తెగిపోద్దా? దా దా రారా టెంపో. నిన్ను చూడాలనిపించి అందుకని ట్రైనింగ్ నుంచి పారిపోయి వచ్చేసావా? అక్కడ మా స్టఫ్ చూసి ట్రైనింగ్ వేస్ట్ అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అక్కడ కూడా మీ కోతి వేషాలు చూసి గెట్ అవుట్ అన్నారన్నమాట. ఏంటిది? కనపడ్డంలా మా పవర్ చూశాక పోస్టింగ్ క్వార్టర్స్ కంటే ముందు పిస్టల్ ఇచ్చేసి సరదాగా కాల్చుకోమన్నారు. ఇది దొంగతనం చేసావని తెలిస్తే పోలీసులు జైల్లో పెడతారు. జాయినింగ్ కి ముందు డ్యూటీ చేయమని ఇది ఇచ్చారు. నీ మీదొట్టు నమ్మవా? అయితే మాత్రం సడన్ గా పిస్టల్ తో వచ్చి భయపడతావా? నిన్ను ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు నా కూతుర్నే. ఈ ఏజ్ లో అనవసరంగా ఆవేశపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోక మావా. ఈ సీన్ ని పెళ్లి సీన్ గా మార్చేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోకూడదు. నీకు నా కూతురుతో పెళ్ళేంట్రా? నిన్ను ఏంట్రా బాబా నవ్వు? మా మావగారిని లేపేశాను రా. సారీరా. నువ్వేమో డ్రీమ్స్ లో నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ కూడా చేసి వచ్చావు. ఇక్కడ మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? బయట నా ఫిగర్ వెయిటింగ్ రా. డ్రెస్ అప్ అయి వెళ్దాం రారా బాబు. పద. అన్నా నమస్తేనా. ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదనా. బిజినెస్ ఎట్ ఉండాలి? పర్లేదనా. ఏయ్ మీరంతా బయట కూర్చోండి. మన పిల్లగాళ్ళు జాగ్రత్తగా చూసుకో. 2 ఫుల్లులు వాళ్ళకి పంపు. సరేనా? ఏ వెయిటర్ వీళ్ళని బాగా చూసుకో. రండి అన్న. పదా. అవునరా, ఈ రెస్టారెంట్ నిన్న గొడవ జరిగిందంట. ఏంద్ర అది? అవునా, 5 కుర్రాళ్ళు వచ్చి బాగా తాగి గొడవ చేశారన్నా. ఫర్నిచర్ పాడు చేసి అద్దాలు కూడా పగలగొట్టారన్నా. వాళ్ళంతా నా అన్న కొడుకులరా. రేయ్, ఆ పిల్లగాళ్ళు అప్పుడప్పుడు వస్తారు. తిన్నా తాగినా డబ్బులు అడక్కో. మొన్న గొడవ జరిగిన రోజు 12,000 బిల్లు కూడా కట్టుకుని వెళ్ళిపోయారన్నా. వాళ్ళు నా అన్న కొడుకులని చెప్పినా కూడా డబ్బులు లెక్క చెప్తావు. వెళ్ళిపోండి. చూసినావా, వీళ్ళంతా మన పిల్లగాళ్లే. వీళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు. జాగ్రత్తగా చూసుకోవాలా. లెక్క కావాలనా? ప్రాణం తీస్తా. అన్నా మీరు ఏం తీసుకుంటారన్నా? నాకు దిగరా బాబు. బయటికి పోయేదానికి దారెట్టా? పారిపోదాం రాండ్రో. హాయ్, వీడి నా ఫ్రెండ్ చందు. హాయ్.
ఈ ఫిగర్ కోసమే కదరా 2 గంటల పాటు రోడ్డు మీద వెయిట్ చేయించావు. ఎలా కనిపెట్టావురా? డిపార్ట్మెంట్ లో చేరాక పోలీస్ బుద్ధి అబ్బుతుంది కదా. ఏంటి మీ ఫ్రెండ్ చెవి కొరికేస్తున్నాడు? వాడికి ఎనిమిది అంటే చాలా ఇష్టంలే. వెళ్తున్నావేంట్రా? నేను దగ్గరుంటే మీ ఫీలింగ్స్ ఫ్రీగా ఉండవని. కానీ ఎంజాయ్. నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? రెండిట్లో ఏది బాగా ఇష్టం? రెండు కలిపి ఒకేసారి టేస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఒకేసారా? అదే కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకోవడం అన్నమాట. ఎక్కడికి? 1 minute. ఓకే. వచ్చారండి. వచ్చారా? ఎక్కడ? వీళ్ళే సార్. ఎవరిచ్చాడే నీకు ఎస్ఐ ఉద్యోగం? డ్యూటీలో ఎలక్ట్ గా ఉండాలని తెలియదా? ముందు వాళ్ళకి బేడీలో ఏ బేడీలో తప్పకుండా అవతలకే. ప్రశ్న వెళ్తాయా? అర్జెంట్ గా రమ్మని వాళ్ళకి ఫోన్ చేశాను సార్. వెరీ గుడ్. డిఐజీ గారికి కూడా ఫోన్ చేశాను సార్. బయలుదేరారు. ఆయనకి నిన్నెవడు చేయమన్నాడయ్యా? స్టేషన్ లో నేనుండగా నువ్వు ఫోన్ చేస్తే నేను స్టేషన్ లో లేనని కూడా. మీరు నిద్రపోతున్నారని. నిద్రపోతే లేపాలయ్యా. మొన్న నిద్ర లేపితే తిట్టారండి. తిడితే పడకూడదా?
అసలు ఈ స్టేషన్ కి సిఐ నువ్వా నేనా? సారీ సార్. ఇలాంటి ఎక్స్ట్రా వేషాలు వేస్తే ఎస్ఆర్ లో అడ్డంగా రిమార్క్ రాసి పడేసి నీకు ప్రమోషన్ రాకుండా చెప్తా. వాళ్ళని తీసుకురావయ్యా, తీసుకురా తీసుకురా. తప్పుకో తప్పుకో. మీరెందుకు వెళ్ళండియ్యా, వెళ్ళండి తప్పుకోండి. నువ్వేంటయ్యా నా పక్కన? ఓకే సార్. ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చాడు చూడండి. టోటల్ సిటీని హడలెత్తిస్తున్న మాఫియా డెవిల్స్ మీరు ఎలా పట్టుకున్నారు? మాఫియా సిటీలోకి ఎంటర్ అయిందని తెలిసినప్పటి నుంచి మేము నిద్రపోవటం మర్చిపోయాం. సైలెన్స్. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాఫియాని మాత్రం ఏరి పరేయాలని ఎన్నో రోజుల నుంచి వీళ్ళ కోసం గాలిస్తున్నాం. నిద్రాహారాలు మానేసి అనుమానం ఉన్న ప్రతి చోట మాటు వేశాం. నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున హవాలా మనీ తరలిస్తున్నారని తెలిసి లోను వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. పట్టుకుంది మనమైతే వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారేట్రా? అదే అర్థం కావట్లేదురా. మీరు రౌండ్ అప్ చేయగానే వీళ్ళు మీకు సరెండర్ అయిపోయారా? ఈజీగా అంత తొందరగా లొంగిపోతే వాళ్ళు మాఫియా ఎందుకు అవుతారు? మమ్మల్ని చూడగానే వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అరగంట సేపు కాల్పులు జరిగిన తరువాత ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేకపోవడంతో మాకు లొంగిపోయారు. మా వాళ్ళు ముగ్గురు ఇప్పుడు బుల్లెట్స్ గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. బుల్లెట్స్ తగలకుండా రెప్పపాటు కాలంలో నేను తప్పించుకున్నాను. లేకపోతే ఈ పాటికి నా బాడీ మార్చరీలో ఉండేది. మనకి డిఏజీతో కానీ వీళ్ళతో పని లేదు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యూ హావ్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ సార్. అది ప్రెస్ మీట్, ఇంట్రాగేషన్ ఇవాళంతా బిజీగా ఉంటుంది. రేపు కలవండి. ఓకే. ఎన్కౌంటర్ మీద ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? ఇంట్రాగేషన్ లో దొరికే సమాచారంతో మాఫియాని రూట్స్ తో సహా నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ డబ్బించేద్దాం. వెంటనే డిఏజీకి ఇన్ఫార్మ్ చేసి ఈ డబ్బిచ్చేద్దాం. డబ్బిస్తే ఏం జరుగుతుంది? వెంటనే మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మనం కష్టపడి మాఫియా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళేదో ప్రాణాలకు తెగించి పట్టుకున్నట్టు ఫోటోలు తీసుకుని పోజులు ఇచ్చారు. అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు మనం ఇవ్వబోయేది డిఏజీ కదా. తెలివి తక్కువగా మాట్లాడదు. కస్టడీలో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే